ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, మనం దేని కొరకు ఒకరినొకరు రేపుకోవాలి అంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లు మనం ఒకరినొకరం రేపుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమాజముగా కూడి, నలుగురంగా కూడి భక్తికి, ఆత్మీయతకు మనం రేపబడాలి. సహజంగా మన నైజం ఏంటంటే ఎవరో వచ్చి మనల్ని రేపాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా వినండి, ఇక నేను ముగించబోతా ఉన్నాను, చివరి మాటలు అనుకోండి. ఎవరో వచ్చి మనల్ని రేపాలి అని మనం అనుకుంటాం. కానీ నేను చెప్తున్నాను బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీరందరూ బాగా వినండి. మీరందరూ ఎవరికి వాళ్ళు సింగిల్గా ఇలా అనుకోవాలి, నన్ను ఎవరో రేపటం కాదు, నేను ఇతరులను రేపాలి. చెప్పుకోండి, ఎవరికి వాళ్ళు చెప్పుకోండి, నన్ను ఎవరో పురికొల్పటం కాదు, రేపటం కాదు, నేనే ఇతరులను పురికొల్పాలి, రేపాలి. దేనికి? భక్తికి. మొట్టమొదటిది, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, దేవభక్తి సాధనకి. కొంతమంది బలహీనులండి, ఎవరో వచ్చి కదిలిస్తే కానీ వీళ్ళు స్పందించరు, పురికొల్పుతారు. ఉపవాసాలకు నన్ను ఎవరు రేపుతారు? దేవునితో 3 రోజులు ప్రతిష్ట చేసుకొని దేవునితో ఏకాంతంగా గడపడానికి నాకు ఎవరు నేర్పుతారు? ఎవరు పురికొల్పుతారు? ఎవరు కదిలిస్తారు? ఎవరు రేపుతారు? ఆత్మల భారం కొరకు ఎవరు రేపుతారు? సువార్త ప్రకటన కొరకు ఎవరు రేపుతారు? ఎవరున్నారు నాకు? ఒక్కసారి ఊహించండి మీరు. ఇప్పుడైనా ఎవరున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు తెలుసా బిడ్డలారా, పరిశుద్ధాత్మే నాకు పురికొల్పు, పరిశుద్ధాత్మే నన్ను రేపినవాడు. నేను విన్న వాక్యాలు నా గుండెల్లో భద్రం చేసుకుంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ వాక్యాలను గుర్తు చేసి, నువ్వు పద, ప్రార్థనకి పద, ఏకాంతానికి పద, 3 రోజులు నాతో ఉండు, నువ్వు కాస్త నేను నిన్ను బలపరుచుకుంటాను, 3 రోజులు నాతో ఉండు, ఒక 5 రోజులు నాతో ఉండు, ఇదిగో ఈ రోజంతా కొంచెం నా సన్నిధిలో ఉండు అని నన్ను గదిలిస్తే నేను సింగిల్గా పోకుండా ఇంకొంతమందిని కదిలిచ్చేవాడిని. అట్లా వెళ్దావా ఏకాంతానికి? ఒక 3 డేస్ గడుపుదాం, వస్తారా? 3 రోజులు ప్రార్థనలో ఉందాం, వస్తారా అని ఒకరిద్దరినన్నా కదిలిద్దామని కదిలిచ్చేవాడిని. నన్నేమో దేవుడు కదిలిస్తాడు, ఆలోచననిచ్చి పద ఏకాంత ప్రార్థనకు పద, కొంచెం ప్రత్యేకంగా నేను సిద్ధపరచుకోవాలి, కాసేపు నాతో గడుపుదు కానీ పద అని దేవుడు పిలిస్తే మీరు ఎలా తయారు కావాలి? ఈరోజు మీకు అనువైన ఏర్పాట్లన్నీ దేవుడు చేశాడు, అనువైన ఏర్పాట్లన్నీ దేవుడు చేశాడు.